న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. ఒక కేసు విచారణకు సంబంధించి రావాలి అని సిఐడి నోటీసులు ఇచ్చింది. జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదైంది. వచ్చే నెల 4న హైదరాబాద్లోని సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలి అని నోటీసులు ఇచ్చారు. కౌశిక్ రెడ్డితో పాటు మరో 16 మందిపై నోటీసులు జారీ చేశారు. అయితే సిఐడి నోటీసులపై స్పందించారు పాడి కౌశిక్ రెడ్డి. ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతోనే నోటీసులు ఇవ్వడం బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే తన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇలా బెదిరింపులకు గురి చేయడం తగునా అని ప్రశ్నించారు. రాజకీయాలు తనపై చేయండి, కానీ తన కుటుంబాన్ని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని నోటీసులు ఇచ్చినా వెనక్కు తగ్గను అని పాడి కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటం కాదని ప్రజల కోసం చేసే బాధ్యత అన్నారు కౌశిక్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఆ నోటీసుల సారాంశం ఏంటి? 4వ తారీఖున విచారణకు హాజరవుతారా కౌశిక్ రెడ్డి? అంటే సిఐడి అధికారులు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. జనవరిలో జరిగినటువంటి మేడారం జాతరకు సంబంధించి కరీంనగర్లో జరిగినటువంటి వీణవంక జాతర దగ్గర కౌశిక్ రెడ్డి హల్చల్ చేస్తూ వాహనాలకు అడ్డంగా కూర్చొని ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, అంతేకాకుండా కరీంనగర్ కమిషనర్ పైన అసభ్య పదజాలంతో ఆయన దూషణలు చేశాడు. కాబట్టి దీనికి సంబంధించి కేసు నమోదైంది. ఆ కేసుని సిఐడికి ట్రాన్స్ఫర్ చేయడంతో సిఐడి ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేసేందుకు పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులో ఏప్రిల్ 4వ తేదీన సిఐడి కార్యాలయానికి వచ్చి హాజరు కావాలని చెప్పారు. ఒకవేళ రాని పక్షంలో సిఐడి చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా సిఐడి నోటీసులో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆయన అలా ప్రవర్తించాడు, కావాలనే దురుద్దేశంతోనే అక్కడ న్యూసెన్స్ చేశాడా, అక్కడ రోడ్డుపై అడ్డగించడం, న్యూసెన్స్ చేయడం, భక్తులకు ఇబ్బంది కలిగించడం, పోలీసులకు విధులకు ఆటంకం కలిగించడం, ఇవన్నీ కూడా కావాలని దురుద్దేశంతో చేసినట్టయితే అతనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ కావడానికే కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటాడని చెప్పేసి కూడా ఎక్కువగా కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులో సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి ఆయనను విచారణకు రమ్మన్నారు. కాబట్టి ఆయన ఒకవేళ విచారణకు రాకుంటే సిఐడి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొంది. కాబట్టి ఇప్పుడు 4వ తేదీన హైదరాబాద్ లో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి నోటీసులపై కౌశిక్ రెడ్డి రియాక్షన్. కౌశిక్ రెడ్డి దీనిపై స్పందించలేదు. కాబట్టి కౌశిక్ రెడ్డి నోటీసులు అందుకున్న తర్వాత ఆయన మాట్లాడితే మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. తరచూ కౌశిక్ రెడ్డి పైన అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. చాలా కేసుల్లో అరెస్ట్ చేసి సెషన్ బెయిల్ పై కూడా రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జనవరిలో వేడుకలో కావాలనే వివాదాస్పదం చేయాలని చెప్పేసి అక్కడ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేయడం, రోడ్డుపై డ్రామా చేశాడని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడంతోనే ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. కాబట్టి కౌశిక్ రెడ్డి వచ్చి వివరణ ఇచ్చిన తర్వాత సిఐడి అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది. ఎందుకంటే పోలీస్ కమిషనర్ పైన కూడా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ఆయన ప్రస్తావించాడు. కాబట్టి దీనికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఆ కమిషనర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు, వాటన్నిటికి సంబంధించి కూడా ఆయనని అంతేకాకుండా విషయంలో ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఏం రిప్లై ఇవ్వబోతున్నారు? అంటే ఆయన సమర్థించుకోబోతున్నారా ఆ రోజు తాను చేసిన వ్యాఖ్యలను? అంటే కౌశిక్ రెడ్డి ఎప్పుడు మీడియాలో కనపడేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పదంగా వ్యవహరించడం, ఆయన వ్యవహార శైలి అంతా కూడా
తరచూ సోషల్ మీడియాలో కనబడుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనపై కేసు నమోదైంది కాబట్టి ఇది కేసుని సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు. పోలీస్ అధికారుల పట్ల అసభ్యంగా మాట్లాడడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం, జాతర ఏర్పాట్లు ఏదైతే వీణవంకకు సంబంధించిన సమ్మక్క సారక్క మినీ జాతర అవుతుంది ఆ టెంపుల్కి సంబంధించి కుటుంబాల వివాదాన్ని బయటికి ఇచ్చి దాన్ని పెద్దగా చేసి మొత్తం అక్కడ లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి చేశాడని చెప్పేసి కూడా ఆయనకు సంబంధించిన బంధువులు కూడా ఆరోపణలు చేశారు. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ కేసులో సిఐడి దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగానే ఆయనకు నోటీసులు ఇచ్చి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పింది. కాబట్టి ఆయన ఒకవేళ విచారణకు హాజరు కాకుంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. రైట్ సురేష్, కౌశిక్ రెడ్డి నోటీసులు అందుకున్నారు, సిఐడి నోటీసులు అందుకున్నారు. ఆ నోటీసులు అందుకున్న తర్వాత కౌశిక్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే నాకు నా కుటుంబానికి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు సిఐడి నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే నా కుటుంబ సభ్యులను మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇలా బెదిరించడం బెదిరింపులకు గురి చేయడం తగునా? రాజకీయాలు నాపై చేయండి, కానీ నా కుటుంబాన్ని మరియు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? రేవంత్ రెడ్డి గారు నన్ను లక్ష్యంగా చేసుకోండి, నాపై కేసులు పెట్టండి, నాకు నోటీసులు ఇవ్వండి, కానీ నా కుటుంబాన్ని నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరం. అయినా సరే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని నోటీసులు ఇచ్చినా నేను వెనక్కు తగ్గను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను, నిలదీస్తూనే ఉంటాను. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజల కోసం చేసే బాధ్యత అంటూ పాడి కౌశిక్ రెడ్డి ట్వీట్ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో పోలీసులతో వ్యవహరించిన తీరుపై పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించే విధంగా పాడి కౌశిక్ రెడ్డి బిహేవ్ చేశారు. అంతేకాదు దురుసుగా ప్రవర్తించారు పోలీసులతో, కమిషనర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. మరి కౌశిక్ రెడ్డి ఇప్పటి వరకు ఇది కక్షపూరితంగా ఇచ్చిన నోటీసులను కౌశిక్ రెడ్డి అంటున్నారు. మరి చూద్దాం 4వ తారీఖున కౌశిక్ రెడ్డి సిఐడి విచారణకు హాజరు కారా, ఆ తర్వాత హాజరైన తర్వాత ఎటువంటి వివరణ ఇస్తారు, ఏం జరుగుతుందో చూద్దాం.